అదే మాదిరిగా ఏంటంటే ఇప్పుడు మన సోయా పంటలు సుగా మునిగి ఇప్పుడు 2 నెలలు అవుతున్నది. అవి నోటికి వచ్చిన పంటలు పోయినాయి కాబట్టి వెంటనే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు సుగా వచ్చిండు, సర్వే చేసిండు, మరి వెంటనే ఇప్పిస్తామని చెప్పిండు. ఆయన సుగా ఇప్పటికీ దాని మీద ఏ మాట లేదు, ముచ్చట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మన ఎమ్మెల్యే సుగా బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మన నష్టపరిహార రైతులకు అందరికీ బాగా నష్టపోయారు. వెంటనే దానికి నష్టపరిహారం 70,000 కాడికి వేయాలని సోయ పంట కన్నాము. అరికి 50,000 రూపాయలు నష్టపరిహారం వేయాలంటని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రెంజల్ మండల కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫు నుంచి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఇక్కడ తుఫానుతోటి వడ్లు తడిచిపోవడం జరిగింది. అట్లాగే మొత్తం మొలకలు రావటం జరిగింది. మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే మేము పచ్చి గింజను కొనుగోలు చేస్తాం, మా ప్రజల పరిపాలన ఖచ్చితంగా కొనుగోలు చేస్తామంటున్నాడు. అయ్యా మరి ఇక్కడ వర్షాలతోటి తడిచిపోయిన అట్లని మీరు తరుగు లేకుండా అట్లాగే 20% ఏదైతే రైతులకు 20% ఉంటే సుఖ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన మళ్ళా ఎక్కువ కాటలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఎక్కువ కాటలు వేస్తే మరి అన్ని గ్రామాలలో సుఖ రైతులు ఇప్పటికే రోడ్ల మీద అట్లు పోసుకొని ఉన్నారు. తక్షణం కొనుగోలు చేస్తే రైతుకు లాభపడతారు. అట్లాగే మన వర్షాలతోటి మొన్న గోదావరి ఉగ్రరూపం దాల్చి కందకుర్తి, నీల, బోరిగం, తాడివెల్లుల గ్రామాల్లో అనేక పంటలు నష్టం జరిగింది. రెంజల్ మండల్ పరిధిలో సుఖ అనేక గ్రామాలలో సుఖ పంట నష్టం జరిగింది. ఆ నష్టపరిహారం ఇవ్వాలని మేము పలు దఫాల్లో ధర్నాలు కార్యక్రమాలు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మేము ప్రజా పరిపాలన చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అయ్యా కనీసం సోయా కానీ మన వరి పంటకు ఎకరన్నా 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. మీరు రైతుల పక్షానైతే మళ్ళా సర్వే చేసి ఇక్కడున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అట్లాగే బ్యాంకులో తీసుకున్న అప్పులు ఏవైతున్నాయో ఆ రైతులకు ఇన్సూరెన్స్ చేయలేదు. ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల రైతులకు ఏదైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకు ఈరోజు డబ్బులు రాలేకపోతున్నాయి. ఖచ్చితంగా లోన్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలి. అట్లాగే కనీసం సన్నకారు చిన్నకారు రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ సుగా చేయాలని సుగా డిమాండ్ చేస్తున్నాం.